హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. డీప్ ఫ్రై చేయకుండా ఎంతో టేస్టీగా బీట్రూట్ ఫ్రైని మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ 2 to 3 టైమ్స్ ఇలా బీట్రూట్ ఫ్రై చేసుకున్నారంటే చాలా హెల్దీగా ఉంటారండి. దీన్ని మనం పప్పు, రసం, సాంబార్ ఎందులోకైనా తినచ్చు. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇందులోనే 1 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కొద్దిగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీయకుండా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ కూడా ఇందులోనే వేసేసి 1 పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ బీట్రూట్ అనేది మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఇలా మధ్యలో చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి కట్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కారం, కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసి పెడితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవెన్ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.